ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ గట్టం ప్రసాద్ డిస్మిస్ చేశారు. పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడ ఆధారాలు లేవన్న స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. 5 ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆరోపణలను స్పీకర్ తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు. పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడ ఆధారాలు లేవని అన్నారు. ఇక బీఆర్ఎస్ వాదనలతో స్పీకర్ ఏకీభవించలేదు. రెడ్డిగా ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ గట్టం ప్రసాద్ డిస్మిస్ చేశారు. అయితే పార్టీ ఫిరాయించినట్టు ఎక్కడ ఆధారాలు లేవన్న స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత వేట్లను పిటిషన్లను కొట్టుపారేసినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మారిపట్టారు మా ప్రతినిధి హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? వరుణ్, పార్టీ ఫిరాయింపుల కేసులకు సంబంధించి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు వెల్లడించారు. ఇక బీఆర్ఎస్ ఆరోపణలకు సంబంధించి కూడా పార్టీ మారినట్టుగా వస్తున్న ఆరోపణలకు సంబంధించి కూడా ఆయన తోసిపుచ్చడం జరిగింది. పార్టీ మారేందుకు కూడా ఆధారాలకు సైతం కూడా దీంట్లో లేవు అన్నట్టుగా కూడా ఆయన ఈ అయితే 5 ఎమ్మెల్యేల పైన కూడా పిటిషన్ దాఖలయ్యి ఆ పిటిషన్ కి సంబంధించి కూడా తోసిపుచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా గత కొద్ది రోజులుగా నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. 10 మంది ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో మారారు. వీళ్ళందరికీ అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో సంబంధించి కూడా కీలక పరిణామాలు చోటు చేసుకునే చెప్పవచ్చు. ఎందుకంటే విచారణకు సంబంధించి కావచ్చు, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎవరైతే పిటిషన్ తరపున అడ్వకేట్స్ కావచ్చు, మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అడ్వకేట్ల నడుమ స్పీకర్ కార్యాలయంలో పలు దఫాలుగా విచారణ కొనసాగింది. విచారణలో కూడా పదే అంశాలను కూడా ఏదైతే ఆర్గ్యుమెంట్స్ అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అడ్వకేట్లంతా కూడా స్పీకర్ కి విన్నవించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వారు పార్టీ మారినట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద కండువా కప్పుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా కొంతమంది ఏదైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. దాంతో పాటుగా పిసిసి చీఫ్ ని, అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిశారన్నట్టుగా కూడా వాళ్ళు అఫిడవిట్ రూపంలో కూడా సమర్పించడం జరిగింది. దానికి కొట్టిపారుస్తే కూడా ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అడ్వకేట్లు కూడా వాదనలు వినిపించారు. తమ నియోజక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, నియోజకవర్గానికి రావాల్సిన నిధులుగా పెండింగ్ నిధులకు సంబంధించి కావచ్చు, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను తమ నియోజకవర్గానికి తీసుకెళ్లేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని, అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలను కలిసాం. తాము ఏదైతే కప్పుకున్న కండువాను అంటే ప్రస్తుతం అక్కడ ఏదైతే పార్టీ ఫిరాయించిన పిటిషన్ వేసిన కావచ్చు, వాళ్ళంతా కూడా పలు ఆరోపణలు చేశారు. పార్టీ కండువా కప్పుకున్నారు. ఫోటోలు సైతం కూడా వాళ్ళ ఫోటోలను పూర్తిగా ఆధారాలతో సహా అక్కడ సమర్పించడం జరిగింది. వీటన్నిటిని కూడా క్రాస్ ఎగ్జామ్ లో ఇరు తరపున న్యాయవాదులు కొట్టివేయడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధికే తాము కప్పుకున్న కండువా దేవన్ల కండువాకి సంబంధించింది. ఇక మేము పార్టీ మారలేదు, పార్టీ మారినట్టుగా కూడా ఎక్కడ రుజువు లేదు. ఇక సైంటిఫిక్ గా అంటే ఒక జాతీయ పార్టీకి సంబంధించి పార్టీలో చేరితే ఆ పార్టీకి సభ్యత్వం తీసుకోవాలి. ఎందుక స్వయంగా ఒక ఎమ్మెల్యేగా చేరితే ఆ సభ్యత్వానికి సంబంధించి కూడా ఆ జాతీయ పార్టీ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అంటే తాముకు సంబంధించి కూడా సభ్యత్వం తీసుకోలేదు, పార్టీ మారలేదు, నియోజకవర్గ అభివృద్ధి పనులకే తాము సీఎం రేవంత్ రెడ్డిని ఇతర నేతలను కలవాల్సి వచ్చింది అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఇకైతే చాలా వరకు అంటే ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా చాలా దఫాలుగా కూడా క్రాస్ ఎగ్జామ్ జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉండేది. దాంట్లో గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, అలాగే ప్రకాష్ గౌడ్ కి సంబంధించి కావచ్చు, పూర్తిగా ఈ 5 సంబంధించిన ఎమ్మెల్యేలను ఏదైతే ఈ రోజు వాళ్ళకి సంబంధించి కూడా పిటిషన్లను వాళ్ళకు 20 అడ్వకేట్ల నడుమ స్పీకర్ ఏదైతే వినిపించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఆయన ఏకీభవించలేదు. ఇక అన్నిటికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పిటిషనర్ తరఫున ఆరోపణలన్నింటిని కూడా
కొట్టివేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరపున అడ్వకేట్లు కూడా పలు అంశాలను కూడా ప్రస్తావించారు. ఎవరైతే గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, అలాగే తెల్లం వెంకట్రావు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి తాము పార్టీ కార్యక్రమాలకు ఎక్కడ అటెండ్ కాలేదు. తమ పార్టీ ఏదైతే పార్టీ కార్యాలయంలో కూడా సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఫోటో ఉన్నది. పార్టీ సిద్ధాంతాలకే మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పటి వరకే ఎక్కడికై కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో హాజరు కాలేదు అన్నట్టుగా కూడా వాళ్ళు ఏదైతే వీళ్ళ తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామ్ లో కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని బేరేజు వేస్తూ ప్రసాద్ కుమార్ ఈ సంచలన తీర్పును వెల్లడించడం జరిగింది. మరోవైపు రేపు మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా తీర్పు ఉండబోతుంది. మొత్తంగా 8 మంది 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామింగ్ చేశారు. పూర్తిగా ఫైనల్ స్టేజ్ కి చేరుకున్న పరిస్థితి కావచ్చు. రేపు మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా తీర్పు వెల్లడించేందుకు స్పీకర్ రెడీగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి సైంటిఫిక్ గా ఇట్లాంటి రుజువు చేయడాలు లేవు. వీటన్నిటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు మాత్రమే వీటిని ఆధారాలతో రుజువు చేయాలి. కాబట్టి వాటన్నిటికీ ఆధారాలు లేవు. కాబట్టి ఈ పిటిషన్ ను తిరస్కరించడం జరిగింది. తోసిపుచ్చామని కూడా ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. మరి కాసేపటి ఈ నోటుకు సంబంధించి కూడా అసెంబ్లీ సంబంధించిన వెబ్సైట్ లో కూడా పొందుపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.